ఈరోజు కోటప్పకొండ తిరణాలకు సంబంధించి ఫైనల్ రివ్యూ కూడా చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అధికారులందరం కూడా కలిసి ఈ తిరణాలను విజయవంతం చేయాలి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన తిరణాలకి ప్రధానమైన సమస్యలు, ప్రధానంగా ఉండే సమస్యలు ఏవైనా ఉంటే మొట్టమొదటిది ఘాట్ రోడ్డు ట్రాఫిక్ జామ్ కాకుండా మార్నింగ్ టైం ఉదయం నుంచి సాయంత్రం దాకా చూసుకోవడం. రెండోది ఒక మంచి దర్శనం, సామాన్యుడి నుంచి వీఐపీ దాకా మంచి దర్శనం కల్పించే కార్యక్రమం చేయడానికి అందరం కూడా ఈరోజు సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారులందరూ అందరం కూడా సమిష్టిగా పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అలానే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తిరణాల సందర్భంగా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా అందరం కూడా సహనంగా ఈ తిరణాలను జరుపుకోవాలి. అట్లానే ట్రాఫిక్ సమస్య లేకుండా పలు మార్గాలను ఈరోజు యలమంద రోడ్డు కానీ, పెట్లూరువారిపాలెం రోడ్డు కానీ, ఈ రెండు కూడా ఇన్కమింగ్ రోడ్స్, కొండకు రావడానికి ఈ 2 రూట్లు ఉపయోగించుకొని తిరిగి వెళ్ళే వాళ్ళందరూ కూడా దయచేసి మేమేదో పార్కింగ్ పక్కనే ఉన్నాం, ఈ రూట్లో వెళ్తాం అని ఆలోచించకుండా ఒక క్రమశిక్షణగా మీరందరూ కూడా 3వ రూట్ ఏదైతే తిరిగి వెళ్ళే రూటు జేఎన్టీ రూట్ ఉందో జేఎన్టీ రూట్ని వినియోగించుకుంటే మీకు ఎక్కడా కూడా సమస్య లేకుండా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా. అలానే ముఖ్యంగా భక్తులకి ఈరోజు దాదాపు 5 లక్షల వాటర్ ప్యాకెట్స్, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ట్యాంక్స్ అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ క్యూ లైన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా అందరికీ కూడా దర్శనం చేసే కార్యక్రమం చేస్తాం. దయచేసి వెహికల్స్ అందరూ కూడా 4 వీలర్స్ కింద పార్క్ చేసుకొని బస్సులో వచ్చినట్లయితే పైన ట్రాఫిక్ సమస్య లేకుండా ఇబ్బంది పడకుండా ఉంటాం. ఈవెన్ వీఐపీలు, ప్రోటోకాలు ఎవరైనా సరే అందరూ కూడా కింద తమ వెహికల్స్ పార్క్ చేసుకొని పైకి బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో, వీఐపీ బస్సులు 20 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుల్లో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలానే ఈరోజు సామాన్య భక్తులు కూడా మంచి దర్శనం లభించే విధంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు కూడా చేసే కార్యక్రమం చేస్తున్నామని గర్వంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.